సో అంటే ఇప్పుడు అంటే మీరు ఉన్నారు ఆయనతో మన సంత నువ్వే వరకు, ఆ తర్వాత కూడా మంచి మంచి సినిమాలు చేశారు. అంటే ఒకనొక టైం వచ్చేసరికి ఎక్కడో కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది. ఎంత క్లోజ్ గా ఉన్నా, ఎంత ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ అయినా కూడా ఆ బిజీ కానీ వేరే వేరే రీజన్స్ వల్ల ఆ గ్యాప్ ఎప్పుడు వచ్చింది, మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారు? నాకు ఉదయకి ఆ గ్యాప్ వచ్చింది, ఏంటి వీడేమి షేర్ చేసుకోవట్లేదు నాతో, ఈ అంటే ఇంకా ఆఫ్టర్ ఒక 6-7 మూవీస్ ఇంకా హీ గాట్ వెరీ ఎంగ్రాస్డ్ ఇన్ టు హిస్ ఫీల్డ్ అండ్ కొంచెం ఈవెన్ అంత ర్యాపో తగ్గిపోయింది. ఇంకా అక్కడ నేను కూడా 2 పిల్లలు కదా, పిల్లలతో ఇంకా నేను కూడా ర్యాపో వీక్లీ వన్స్ అట్లా వి యూస్ టు హ్యావ్ అ లాంగ్ కాల్ అండ్ జస్ట్ చెప్పేవాడు, బట్ నాట్ వెరీ క్లోజ్ ఆఫ్ ఎవ్రీ సీన్. So first 3 movies matku every scene to scene he was acting because I was very close and akkada she was sharing. And starting lo kuda manchi friend circle undedi, అలా మెయింటైన్ చేసేవాళ్ళ ఉదయ్ అన్న, లేకపోతే షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చేసి ఫ్యామిలీ ఇలా ఉండేదా, లేకపోతే షూటింగ్ అయిపోయినా కూడా ఫ్రెండ్స్ తో సరదాగా అని? అంటే సునీల్ గారు మంచి ఫ్రెండ్ అప్పట్లో ఆయనకి, సో ఎలా ఉండేది ఆ ర్యాప్, ఎలా ఉండేది ఫ్రెండ్స్ తో? షూటింగ్ వరకు ఫ్రెండ్స్ తో, యూనిట్ తో, ఫ్రెండ్స్ తో అందరూ బాగుంటారు, బట్ వన్స్ హీస్ హోమ్ హీస్ అ ఫ్యామిలీ మ్యాన్. ఇక వేరే లేదు, ఇంట్లో అమ్మ నాన్న అందరు కూర్చుని తినాలి, ఎవ్రీథింగ్. అగైన్ వి వర్ కంప్లీట్ ఫ్యామిలీ ఇంట్లో. ఎవరంటే బాగా ఇష్టం ఉదయ్ గారికి? మీరా, అమ్మ పెట్టు, అమ్మ పెట్టు. అక్క మీకేమన్నా గుర్తుంది అంటే మామూలుగా ఇప్పుడు ఫస్ట్ టైం మన ఫస్ట్ శాలరీ, ఒక ఫస్ట్ రెమ్యునేషన్ అనేది సో చాలా మనకి బాగా ఇష్టమైన వాళ్ళకి ఏదో ఒకటి కొనిపెట్టి ఇవ్వాలి అని ఉంటుంది. అలా ఉదయ్ గారు ఆయన ఫస్ట్ రెమ్యునేషన్ తో కానీ, ఆయన రెమ్యునేషన్ తో కానీ మీకేమన్నా ఇవ్వటం, మీకేమన్నా గిఫ్ట్ ఇలా మీకేమన్నా గుర్తుందా? చిత్రం వాజ్ హిస్ ఫస్ట్ మూవీ. సో ఫస్ట్ రెమ్యునరేషన్ చెక్ వచ్చింది వాడికి, ఆ చెక్ అలాగే పెట్టుకున్నాడు, ఆ చెక్ అలాగే పెట్టేసుకున్నాడు. ఇప్పటికీ అలాగే ఆ చెక్ ఉంది, మీ దగ్గరే ఉంది? అది నాన్నగారు వాళ్ళ దగ్గర ఆ చెక్ అలా పెట్టేసుకున్నాడు. లేదు, ఆ చెక్ అసలు ఈవెన్ హీ డిడ్ంట్ డిపాజిట్ అండ్ చేయలేదు, అలా పెట్టేసుకున్నాడు అంతే. బికాస్ ఇంకా దట్ వాజ్ హిస్ డ్రీమ్, చైల్డ్హుడ్ అంబిషన్. అది అచీవ్ అయిన రోజు మటుకు హీ సెడ్ దట్ ఐ విల్ నాట్ ఎన్కాష్ దిస్ చెక్, నేను ఇది ఇలాగే పెట్టేసుకుంటానని. తన ఆల్బమ్ పెట్టుకున్నాడు ఒకటి, ఆల్బమ్ లో పెట్టేసుకున్నాడు. మీకేం గిఫ్ట్ ఇవ్వలేదు అక్క? ఇది అక్క నా ఫస్ట్ రెమ్యునేషన్, నేను సంపాదించిన దాంతో ఇదిగో నీకు చీర, లేకపోతే ఏదో ఒక ఇలాంటివి ఉంటాయి కదా, క్యూట్ గా మంచి మూమెంట్స్ ఉంటాయి కదా? యా, అంటే 2-3 సార్లు హీ కేమ్ టు మస్కట్ అండి. పిల్లల ప్రాణం, చాలా ఇష్టం, 2 పిల్లలు వాడికి. సో తేజ, మా బాబు బర్త్డేకి, మా బాబు పేరు కూడా తేజ. సో మా బాబు బర్త్డేకి సర్ప్రైజ్ చేయడానికి హీ కేమ్ ఆన్ అ సర్ప్రైజ్ విజిట్. నీకు నేను నాకు నువ్వు కనుకుంటాను. వెన్ హీ వాస్ గోయింగ్ అబ్రాడ్ ఫర్ షూటింగ్ హీ వెంట్ వయా మస్కట్. సో అక్కడ వచ్చి సర్ప్రైజ్ చేశాడు. అప్పుడు హీ బాట్ అ క్యూట్ లిటిల్ సారీ ఫర్ మీ. దట్ వాస్ సో స్వీట్ టు గెట్. అండ్ వన్స్ దుబాయ్ నుంచి హీ బాట్ మీ అ పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్. So that was very, it is materialistic though, but that feel konikellalanna thought was enough, no? So mom ki naku two bangles తీసుకుని వచ్చాడు. So that was memorable. But otherwise I have lots of gifts from him which is immaterial. I mean materialistic కాకుండా గిఫ్ట్స్ అయితే చాలా ఉన్నాయి. ఓకే. అంటే ఎప్పుడైనా ఏడిపించటాలు చాలా ఉండేవి. చాలా అల్లరి చేసేవాడు, నన్ను బయట పట్టేవాడు మా అమ్మ దగ్గర, నన్ను కొట్టించేవాడు మా అమ్మ వాళ్ళతో. ఆ అల్లరి అయితే చాలా సార్లు చేసేవాడు. నన్ను అమ్మ డాడీ తిట్టుంటే వాడికి సంతోషం. అయ్యో, చిన్నప్పుడు వెరీ స్మాల్. సో ఏదో నాకు ఒకసారి పట్టీలు పోయిందనమాట. మేము ఆడుకుంటుంటే పట్టీలు పోయింది ఒకటి. నన్ను రాత్రి చూస్తే ఒకటే పట్టి ఉంది. ఉదయ్ నా పట్టీలు పోయింది, ఉదయ్ ఒకటి పడిపోయింది అని. చెప్పొద్దురా అమ్మకి, రా మనం పోయి ఒకసారి మనం ఎక్కడ ఆడుకున్నాం అక్కడ పోయి వెతుకుదాం రారా అని. సో వచ్చాడు నాతో. ఇద్దరు ఏదో అమ్మ కడుపు ఫుల్గా ఉంది వాకింగ్కి వెళ్ళొస్తామని చెప్పి అబద్ధం చెప్పి వి వెంట్ అవుట్ టు సర్చ్. దొరకలేదు. నేను ఇంటికి వచ్చి చెప్పొద్దు ఉదయ్ ప్లీజ్, అమ్మ తిడుతుంది నన్ను, నాకు భయం, వెండి పట్టి కదా చెప్పొద్దురా అని. ఓకే అక్క చెప్పను, నో ప్రాబ్లం అని. పొద్దున్న లేచేటప్పటికి మా అమ్మ వచ్చింది కోపంగా. పట్టి ఎక్కడే నీది అని అడిగింది. నేను ఇంకా లేవలేదు. ఎలా తెలిసింది పట్టి పోయిందని? నీ పట్టి ఏదే అనింది. అంటే అమ్మ అది ఇక్కడ ఉంటుందేమో మంచం మీద అని. అంతే అమ్మ నన్ను కొట్టడం స్టార్ట్ చేసి, అబద్ధం చెప్తావా, పోయింది కదా నిన్న. అమ్మ నీకు ఎట్లా తెలుసు అమ్మా, చెప్పాడు నాకు వాడు అని.
అమ్మ బడవ అలా దొంగ పనులు చాలా చేసేవాడు. ఓకే, ఈ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు ఆ టైంలో లైఫ్ స్టైల్ అలా ఉండేది అక్క? ఎందుకంటే మీరు ఫస్ట్ 3 సినిమాలకి మీరు ఉన్నారు కాబట్టి ఆ పొద్దున్నే లగటం, రెడీ అవటం, జిమ్, ఆ లైఫ్ స్టైల్ అలా ఉండేది ఉదయ్ కిరణ్ గారికి? నార్మల్ లైఫ్ స్టైలే ఉండేదండి. నార్మల్ లైఫ్ స్టైల్. తర్వాత నేను మనసంతా నువ్వే దగ్గర నుంచి హీ గాట్ అ లిటిల్ సీరియస్ అండ్ కిక్ బాక్సింగ్ నేర్చుకోవడము ఇంట్లో అండ్ చాలా సీరియస్ అయ్యాడు అనమాట మనసు. బట్ అదర్వైజ్ చిత్రం నువ్వు నేను చిత్రంకి బాగా తగ్గమన్నారు. చిత్రంకి కొంచెం వాడికి బాడీ ఉండేది బట్ దాంట్లో చాలా చిన్నగా కనిపించాలని చెప్తే బాగా తిండి తగ్గించేసి తగ్గాడు. నువ్వు నేనుకి కొంచెము స్పోర్ట్స్ పర్సన్ దాంట్లో కొంచెం మసిల్ పెంచాలి అంటే దానికి పెంచాడు. అట్లా అంటే మూవీకి ఏమి అవసరం ఉందో దాన్ని బట్టి అలా చేసేవాడు అలా ప్రతి మూవీకి. మూవీకి అంటే మామూలుగా ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్, ఈ ఫుడ్, ఇవి కూడా కొంచెం మీరు దగ్గరుండి చూసారు కాబట్టి మీరేమైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు? ఇంకా గ్లామర్ గా కనిపించాలి ఉదయ్, ఇంకా అసలే నేను కూడా విన్నాను చాలా సార్లు, చాలా మంది అమ్మాయికి నువ్వు అంటే క్రష్ అంట ఈ టైప్ లో. హీ ఓన్లీ యూస్ టు హ్యావ్ అ కపుల్ ఆఫ్ డైటీషియన్ ఫ్రెండ్స్ నుంచి తీసుకుని హీ వాస్ రిగరస్లీ ఫాలోయింగ్ ఆల్ దట్. ఓకే, ఈ ఎగ్ మేము ఎగ్ కూడా తినము బట్ ఎగ్ వైట్ తింటే మంచిది అని అట్లా హీ యూస్ టు హ్యావ్ లైక్ దట్. అట్లా హీ యూస్ టు ఎంక్వైర్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ హీ యూస్ టు ఫాలో దట్ స్ట్రిక్ట్ గా. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కొన్ని సినిమాలు కొంతమంది హీరోలు చేయాలి, అవి మిస్ అయ్యి వేరే హీరోకి వెళ్తూ ఉంటాయి. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత మేము షాక్ అవుతున్నాం, యాజ్ ఎ ఫ్యాన్స్ కూడా చాలా మంది అరే భలే సినిమా మిస్ అయింది అంటే. రీసెంట్ గా కూడా అండ్ మన మురళీమోహన్ గారి ఇంటర్వ్యూ, ఇలాంటి ఇంటర్వ్యూ చూసినప్పుడు కొన్ని బయటకు వచ్చాయి అనమాట. లైక్ అతడు ఉదయ్ కిరణ్ గారు చేయాల్సింది అలా ఆగిపోయింది. ఈ డిస్కషన్ ఎప్పుడైనా జరిగేదా, లేకపోతే మీరు విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మంచి సినిమాలు మిస్ అయినాయి ఈ టైప్ లో ఏమన్నా, ఉదయ్ మంచి సినిమాలు మిస్ చేసుకున్నాడు, లేకపోతే దాని వెనక రీజన్స్ ఏమన్నా మీతో షేర్ చేసుకోవటం అలా ఉదయ్ అన్న ఇప్పుడు? అంత లేదండి నాతో ఎప్పుడు. బట్ హీ డిడ్ టెల్ అ కపుల్ ఆఫ్ మూవీస్ దిస్ ఐ వాస్ సపోజ్ టు డూ విత్ సమ్ కారణాల వల్ల అవ్వకపోవడము అండ్ అట్లా, బట్ నాట్ వెరీ ఇన్ డీటెయిల్. ఎప్పుడు నాతో ఇంకా ఆఫ్టర్ ఫస్ట్ 3 మూవీస్ తర్వాత అంత డీటెయిల్ గా నాతో ఎప్పుడు షేర్ చేసుకోవడం అవ్వలేదు. ప్రెసెంట్ ఆయన లేకపోవటం, సో ఏం కోల్పోయింది ఉదయ్ కిరణ్ గారి ఫ్యామిలీ గానీ లేకపోతే ఉదయ్ కిరణ్ గారి అక్క గాని అంటే ఏం చెప్తారు? ఎవ్రీథింగ్, ఐ హావ్ లాస్ట్ మై ఎవ్రీథింగ్ అన్నట్టు. బికాజ్ ఇంకా వి బోత్ వర్ వెరీ వెరీ అఫెక్షనేట్. ఏదైనా మంచి చెడు అయితే వెంటనే ఐ యూస్ టు షేర్ విత్ హిమ్. అండ్ అమ్మ కూడా చనిపోయారు, అమ్మ 2006లోనే చనిపోయారు. దాని తర్వాత వి బోత్ గాట్ మచ్ మోర్, ఇంకా మా ఇద్దరికి వి వర్ వెరీ మచ్ అటాచ్డ్. సో ఏదైనా లైక్ వెంటనే వాడికి ఫోన్ చేసి షేర్ చేసుకోవడము. అండ్ ఇక్కడ ఈవెన్ ఒకసారి వాడికి బాగాలేదంటే వెంటనే టికెట్ బుక్ చేసుకుని అక్కడికి వచ్చి మా వాడిని ఇంటికి పోయి తీసుకుని వాడి దగ్గర పెట్టుకుని. సో అట్లా నాకు యూనో ఇట్స్ అ వెరీ బిగ్ లాస్ యాక్చువల్గా. అందుకే నాకు అసలు ఇంకా హైదరాబాద్తో కూడా టచ్, హైదరాబాద్ రావాలంటే ఇట్స్ వెరీ వెరీ హెవీ ఫర్ మీ. అంటే మళ్ళీ ఇక్కడికి వస్తే ఉదయ్ గుర్తొస్తాడు నాకు అన్న. బికాస్ నేను ఎప్పుడు వచ్చినా అండి, ఈవెన్ ఇఫ్ హీస్ ఇన్ ద షూట్ హీ యూస్ టు కమ్ టు రిసీవ్ మీ. అండ్ నేను వెళ్తున్నానంటే హీ యూస్ టు కమ్ అండ్ డ్రాప్ మీ. అండ్ అప్పట్లో లాస్ట్లో ఇంకా బాగా వాడిని గుర్తుపట్టేవారు. అదే నిన్ను గుర్తుపట్టేస్తారా నువ్వు ఓపెన్ వస్తే, ఏం పర్వాలేదక్క నిన్ను అట్లా పంపిస్తాను అని హీ యూస్ టు కమ్ అండ్ హీ యూస్ టు కమ్ టిల్ ఇన్సైడ్ అండ్ డ్రాప్ మీ అండ్ హీ యూస్ టు బీ మాబ్డ్. అది కూడా వాడు భరించి వచ్చేవాడు. అండ్ అలా ఇంకా నా అన్న వాళ్ళు యూనో సో క్లోజ్ టు హార్ట్ అని ఐ రియలీ ఫీల్. ఆ ఎయిర్పోర్ట్ దిగంగానే ఐ మిస్ దట్ వార్మ్త్. ఎలాంటి సిచ్యువేషన్స్ లో మీకు బాగా ఆ పెయిన్ గుర్తు రావటం, ఉదయం ఉంటే బాగుండు, లేకపోతే ఉదయం ఉంటే ఇలా ఉండేది కదా, ఎలాంటి సిచ్యువేషన్ లో గుర్తొస్తా ఉంటారు? అంటే నాకు తెలిసి ఒక 10 years అవుతుంది అటు ఇటుగా ఆయన మనం మధ్య మిస్ అవ్వటం. బట్ మీకు అంటే మాకు ఎప్పుడు చూసినా ఏదో ఒక న్యూస్, మేము ఎప్పుడు ఆయన మాకు గుర్తొస్తూనే ఉంటారు ఆయన బర్త్డేకి. బట్ మీకు యాజ్ ఏ ఓన్ సిస్టర్ గా మా అన్ని స్పెషల్ డేస్ కి ద ఫస్ట్ కాల్ వి రిసీవ్ ఇస్ ఫ్రమ్ హిమ్. మా వెడ్డింగ్ డే కానీ, నా బర్త్డే కానీ, పిల్లల బర్త్డేస్ కానీ, December 31st కానీ, ఫస్ట్ విష్ వాజ్ ఫ్రమ్ హిమ్ ఆల్వేస్. That one thing is always a vacuum maku. And every good and bad, like even after he got into film, I follow all these media. ఏదన్నా వాడి మీద న్యూస్ వచ్చినప్పుడు వెంటనే ఐ కాల్ హిమ్, రే నిన్ను ఇట్లా రాశారా నీ మీద, అక్క పట్టించుకోవద్దక్క, డోంట్ రీడ్ ఆల్ దట్. ఎక్కడో చాలా ప్రేస్ చేస్తే
ప్రైజెస్ పట్టించుకోవద్దు, అది పట్టించుకోవద్దు. జస్ట్ యు బీ హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్. నేను బాగా చేస్తున్నాను, నాలో ఏమైనా తప్పు ఉంటే అది చెప్పు. ఇఫ్ యూ డిడ్ంట్ లైక్ ఎనీథింగ్ ఇన్ మీ అది చెప్పు, నువ్వు డోంట్ గో బై ఆల్ దట్ మీడియా అలా అనమాట. సో ఈవెన్ వెన్ ఐ రీడ్ సమ్ న్యూస్ అండ్ నువ్వు అసలు డోంట్ రీడ్ ఆల్ దిస్, ఎందుకు ఊరికే అవన్నీ చదువుతావు, నువ్వు టెన్షన్ పెట్టావు, నన్ను ఊరికే అడుగుతుంటావు, క్వశ్చన్స్ అడుగుతుంటావు. అంటే ఏదైనా మూవీ కనుక సరిగ్గా ఆడకపోతే ఆబ్వియస్లీ ఏదో ఆర్టికల్స్ వస్తుంటాయి కదా, సో అలా పట్టించుకోద్దాక ఈచ్ స్టెప్పింగ్ స్టోన్ తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి అంతే అలా అని చెప్పేవాడు. అండ్ ఈవెన్ వెన్ ఐ సీ ఆల్ దీస్ అప్పుడు వాటితో క్లోజ్ గా ఉండే యాక్టర్స్ మూవీస్ చూస్తున్నప్పుడు కూడా, అండ్ నాని గారిని కూడా వి మెట్ ఇన్ హిస్ మ్యారేజ్. సో ఇప్పుడు మొన్న నాని గారి మూవీ చూస్తుంటే కూడా ఐ వాస్ ఫీలింగ్ దట్ ఉండింటే ఉదయ్ ఇంకా